వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ వాళ్ళ నర్జో 100 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది? అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా? డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే మాత్రమే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీడియోని షేర్ చేయండి. రియల్మీ వాళ్ళు రియల్మీ నర్జో 100 లైట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేసింది బై 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్. కెమెరా కట్అవుట్స్ నాకేదో ఎక్కడో కాపీ కొట్టినట్టు అనిపించింది. కొంచెం యూనిక్గా అయితే ఏం అనిపించలేదు. పైన 3.5 జాక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసారు. చూద్దాం. మెయిన్ అదే బై పెద్ద బ్యాటరీ అయితే మెన్షన్ అయితే చేసారు. సో చూద్దాం ఏంది కదా అంటే మాత్రమే పెద్ద బ్యాటరీ 4 ఇయర్స్ దాకా మంచి స్మూత్గా ఉంటుంది. 140 రిఫ్రెష్ రేట్, IPC4 రేటింగ్. కానీ ఇక్కడ ఏంటంటే నాచ్ డిస్ప్లే వస్తుంది. అండ్ మే డెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఏ ఫీచర్స్ ఉన్నాయి ఫ్లూయిడ్ అండ్ ఇంజిన్తో పాటు వస్తుంది. 13 మెగాపిక్సెల్ ఏ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే హైలైట్ చూసారు కదా, ప్రైస్ ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ రియల్మీ వాళ్ళ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 13,500 ఉంది. ఏ వేరియంట్కి? 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్. ఇది దారుణం అంట నేను. ఎందుకంటే మాత్రం నార్మల్గా 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ మనకు నార్మల్గా 6,000కో, 7,000కో, 8,000కో వచ్చేది. ఇప్పుడు 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే 14,500, 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే 16,500కు ఉంది. యాక్చువల్‌గా చూసుకుంటే 6300 ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకి అది 11,000 నుంచి 15,000 మధ్యలో వస్తది. కానీ ఇక్కడ ఏందంటే మాత్రం ర్యామ్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి 13,500కి అట్లా ఇంక్రీజ్ అయితే చేసిర్రన్నమాట. సో పోనీ ఏమైనా స్పెసిఫికేషన్స్ జర మంచిగున్నాయంటే మాత్రం ఇక్కడ స్పెసిఫికేషన్స్ చెక్ చేసుకున్నప్పుడు చూసుకోవచ్చు. వెయిట్ ఓకే పెద్ద బ్యాటరీ వస్తుంది కాబట్టి LPDDR 4X ర్యామ్. స్టోరేజ్ ఇక్కడ బిస్కెట్ అయిపోయింది. యూఎఫ్ఎస్ స్టోరేజ్ కాదు. eMMC 5.1 స్టోరేజ్ అన్నమాట. సో ఇదొకటి కొంచెం మైనస్ అనుకోవచ్చు స్టోరేజ్ కాడ కూడా. అండ్ ఇంకో విషయం ఏందంటే డిస్‌ప్లే బాగుంది. డ్రాబ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిర్రు బై. ఇదొక్కటి ఇంకొకటి మైనస్ అనుకోవచ్చు. కెమెరా కాడ కూడా ప్రాసెసర్ మంచిగా ఇచ్చిర్రు. మళ్ళా బ్యాటరీ మంచిగా ఇచ్చిర్రు. అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగానే అనిపించినాయి. పర్లేదు యాక్సెప్టబుల్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ మెయిన్ నాకు తెలిసిన కాడికైతే స్పెసిఫికేషన్స్ వైస్ చూసుకుంటే మాత్రం మైనస్ ఏందంటే మాత్రం ఫస్ట్ కెమెరా ఒకటి మైనస్. నాకైతే మొత్తం కెమెరా మైనస్ అనిపించింది. స్టోరేజ్ సెకండ్ మైనస్ అనమాట. థర్డ్ మైనస్ ఏందంటే మాత్రం ప్రైస్ అనమాట. సో ప్రైస్ అట్‌లీస్ట్ 12,500కో, 11,500కో ఇచ్చింటే కూడా యాక్సెప్టబుల్ చేసేటోళ్ళం కెమెరా 13 మెగాపిక్సెల్ ఇప్పట్ల ఎవరు అసలు ఏమంటారు 2019, 2018 ఆ ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారన్నమాట సరైన ప్రైస్ ఎంత వేరే వెబ్‌సైట్స్ ఏమన్నా పర్చేజ్ చేసుకోవడం కంటే మొత్తం ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. అమెజాన్‌లోకించి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే గిట్ల అప్లై అయితే చేసుకోవచ్చు. తీసుకొచ్చారా అంటే మాత్రమే మోస్ట్‌లీ నేనైతే మాత్రమే ఆహ్, కెమెరా పరంగా అయితే స్కిప్ చేయమంటాను. మిగతా ఫీచర్స్ పరంగా కూడా బాగానే ఉంది స్టోరేజ్ పెద్దగా ఇంపాక్ట్ స్టోరేజ్ పర్ఫార్మెన్స్ కొంచెం స్లైడ్‌గా వెనక్కి ముంగటికి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆహ్, మోస్ట్‌లీ స్కిప్ చేయాలి అన్నట్టే అనిపిస్తుంది కానీ కొన్ని ఫీచర్స్ చూస్తే కొన్ని ప్రాసెసర్ గాని, బ్యాటరీ గాని జర బాగున్నాయి. డిస్‌ప్లే అవన్నీ కూడా బాగున్నాయి. వద్దన్నట్టే అనిపిస్తుంది నాకైనా సరే కూడా. ఎవరికైతే బడ్జెట్ ఉండదో రియల్‌మీలోనే కావాలి, జర మంచి ఫీచర్స్ కావాలా, కెమెరా అవసరం లేదు నాకు, జర స్లోగా ఉన్నా పర్లేదు స్టోరేజ్ అంటే ఇట్లా ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్‌లీ అయితే నేను ప్రిఫర్ చేస్తాను 10,000 లోపల వస్తేనే తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అయితే బోల్డ్ బెడ్స్ ఉంటాయి. అన్‌ఇన్‌స్టాల్ చేసేసుకోండి. ఇంకొంచెం స్మూత్ యానిమేషన్ కోసం ఏవైతేనే స్మూత్‌గా కావాలంటే యానిమేషన్స్ ఏవైతేనే డిజేబుల్ చేసేసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే ఎస్‌బీఐ మంచి ఆల్టర్‌నేటివ్స్ ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో K14X 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ. సో ప్రైస్ 15,000 అయితుందన్నమాట బేస్ వేరియంట్ అయితుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్. ఇది కూడా సేమ్ అట్లనే అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే రియల్‌మీ వాళ్ళ రియల్‌మీ P4 లైట్. ఇక్కడ కూడా ఆహ్, పెద్ద బ్యాటరీ వస్తుంది. P4 లైట్‌లో 7000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ, 140 రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ 6300 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ సేమ్ అదే కాన్ఫిగరేషన్‌తో పాటు కూడా వస్తుంది. కొన్ని స్లైట్ చేంజెస్ ఉన్నాయి అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళని చెప్పండి. మోటరోలా వాళ్ళది ఇక్కడ బేస్ వేరియంట్ ఉంది. 128GB 4GB ర్యామ్. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. 4GB ర్యామ్ అయినా సరే స్టోరేజ్ అయితే జర పెద్దగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జర మంచి కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తుందన్నమాట అండ్ ఇక్కడ T760 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 5000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే లావా నుంచి చెప్పడం మన ఇండియన్ బ్రాండ్ లావా బోల్డ్ 2 5G ఉంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. మీడియాటెక్ వాళ్ళది
D7060 ప్రాసెసర్ 14,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తది. బ్యాటరీ తక్కువ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ గురించి. సో, సామ్‌సంగ్ గ్యాలక్సీ M17 5G వస్తుందన్నమాట బై. ఈ స్మార్ట్ ఫోన్ డ్రాబ్యాక్స్ ఏందంటే మాత్రం బాక్స్‌లో చార్జర్ ఇయ్యరు. మంచి విషయం ఏందంటే 6 ఇయర్స్ దాకా ఓఎస్ అప్‌గ్రేడ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ప్రైస్ కూడా ఎక్కువనే ఉందన్నమాట బై. బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 4 ర్యామ్ 128 స్టోరేజ్ వేరియంట్ అయినా సరే 14,500కి వస్తుంది. మంచి ప్రాసెసర్ వస్తుంది. సో, అదొకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి సో, ఐక్యూ వాళ్ళ ఐక్యూ Z10 లైట్ 5G స్మార్ట్ ఫోన్ ఇది 15,000కి వస్తుందన్నమాట బై. బేస్ వేరియంట్ 6 ర్యామ్ 128 స్టోరేజ్ వేరియంట్ మంచి ప్రాసెసర్. అండ్ ఆల్సో ర్యామ్ కూడా ఎక్కువ వస్తుంది. సో, ఎగ్జాక్ట్‌గా మన రియల్‌మీ నర్జో 100 లైట్‌కి ఎగ్జాక్ట్‌గా ఇదే కాంపిటీషన్ అయితే లేదు కానీ కొంచెం ఎక్కువ తక్కువల ఈ లిస్ట్‌లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే జర గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయన్నమాట అవి. సో, నా సలహా ఏంది, ఈ స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్‌లో తీసుకోవాలా, ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలంటే మాత్రం ఫస్ట్ ఆన్‌లైన్‌లో కొన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఆఫ్‌లైన్‌లోకెళ్ళి ఈ స్మార్ట్ ఫోన్స్‌కి, ఆ స్మార్ట్ ఫోన్స్‌కి ప్రైస్ చూడండి. దేంట్లో ఏది తక్కువ ఉంటే అక్కడ పర్చేజ్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి. ర్యామ్, స్టోరేజ్ వాళ్ళ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి మాత్రం ఆఫ్‌లైన్‌లోకెళ్ళి తక్కువకి అడిగి మంచి ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ కావాలి మంచిది ఉంటే తీసుకోండి. ఇది ఆఫ్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. ఇట్లా 10,000కి వస్తుందంటే తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూసారు. అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్పారు. ఫైనల్లీ నేనైతే ఒకటే అంట బై 10,000 లోపల వచ్చిందంటే తీసుకోమంటాను. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసినాక లేకపోతే ఆఫ్లైన్ చెక్ చేసుకోండి. ఆఫ్లైన్‌లో దొరికితే గిట్ట తీసుకోమంటాను. బిలో 10,000 ఓకే బై లైక్ 13,500 14,000 అంటే బై కష్టము. స్కిప్ చేయమనేసి అయితే నేనైతే సలహా అయితే ఇస్తాను.